ఈనాటి దివ్యబలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. డివైన్ వాయిసెస్ పరిచర్యకు సహాయం అందించిన ఒక కుటుంబాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, వారి బిడ్డలను మనవలను మనవరాలను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పల్లికొండ పావని జయరాజులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయే విధముగా దీవించమని, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోవాలని, బిడ్డలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పావని జయరాజు మరి వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని శాంతి సమాధానం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్ట్రీని దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శ్రావణి దిలీప్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శంకవల్లి శ్రావణి దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దూరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణులను దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు దూరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ భారతులను దేవుడు దీవించమని, భారతికి సుఖప్రసవం దయచేసినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డకు తల్లిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, విజయ జసింతమ్మలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింప చేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ఎల్ మనోజ్ ఎల్ సునీతాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, పి దుర్గంబను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు.
మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నవీన్ని దేవుడు దీవించమని, మంచి భాగస్వామిని ప్రసాదింప చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ చిన్నపురెడ్డి ఫాతిమా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, శాంతి సమాధానాలను దయచేయమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తిరుమల రెడ్డి, శ్రీవారెడ్డి, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. శరణం విమలానాథ శరణం వివేకాత్మ శరణం 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 దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతలు కావలెను. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని
ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, అలాగే ఈరోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించాలి అని, మీ అందరి జీవితంలో గొప్ప దేవుడు నూతన కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జూలై ఆఖరి రోజు 31వ తారీఖు. తల్లి తిరుసభ ఈరోజు పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈయన 1491వ సంవత్సరంలో జన్మించి 1556వ సంవత్సరంలో ఆయన మరణించాడు. ప్రియ సహోదరులారా, ఈయన ఒక గురువు, సొసైటీ ఆఫ్ జీసస్ అనే సభను స్థాపించినటువంటి గొప్ప పునీతుడు. ఈయన యొక్క విశ్వాస యాత్రలో ఎంతోమంది గురువులు ముందుకు వచ్చి తమ జీవితాలను అంకితం చేసుకుని చరిత్రలో ఎన్నో గొప్ప సేవలు అందించి ప్రియ సహోదరులారా పునీతులుగా అయినటువంటి మరి చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా జేసు సభ గురువులకు ఈ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క పండుగ రోజున ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి మీ అందరి కొరకు ఈ పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు ప్రార్థన చేసి మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తారనే ఆశతో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ దివ్య నామమునకు గొప్ప మహిమను చేకూర్చు నిమిత్తము లోకమంతటిని చాటి చెప్పుటకు పునీత లయోలా ఇగ్నేషియస్ను హెచ్చరించితివి. ఇతని పుణ్య జీవితమును ఆదర్శముగా తీసుకుని ఈ లోకములో మంచి పోరాటమును పోరాడి అతనితో పాటు స్వర్గపు కిరీటమును బహుమానముగా పొందగలుగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనముల వరకు. యోషీయ కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనము ఎక్కిన ఆరంభములో ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు
నేను ఆజ్ఞాపించిన సంగతులల్లా వినిపింపుము. వాటిలో ఒక్క మాట కూడా వదిలిపెట్టవలదు. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకు గాను వారిని వినాశనమునకు గురి చేయను. నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావలేనని చెప్పితిని. నేను వేగిరపడచు మీ యొద్దకు పంపుచూ వచ్చిన నా సేవకులకు ప్రవక్తల పలుకులు ఆలింపవలేనని కోరితిని. కానీ మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు, షీలో దేవాలయమునకు పట్టిన గతినే పట్టింతును. ప్రపంచములోని జాతులల్లా ఈ నగర నామమును శాపవచనముగా వాడుకొందురు. యాజకులను, ప్రవక్తులను, ప్రజలెల్లరూ నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుటను వినిరి. నేను ప్రభువు చెప్పమనిన సంగతులను చెప్పిన వెంటనే వారెల్లరూ నన్ను పట్టుకొని, నీకు మరణశిక్ష తప్పదు, ఈ దేవాలయమునకు, షీలో దేవాలయమునకు పట్టిన గతియే పట్టుననియు, ఈ నగరము పాడుపడగా దీనిలో ఎవ్వరును వశింపరనియు ప్రభువు పేరు మీదుగా నీవెలా ప్రవచించితివి అని అరిచిరి. అంతటా జనులు దేవాలయమున నా చుట్టూను గుమ్ముకూడిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఉండునుగాక. మీ
ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 53 నుండి 58వ వచనం వరకు. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలి తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అటులైన ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజావళి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మందరినీ వాక్య రూపమైనటువంటి దేవుడు హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాలని, మీ అందరి యొక్క విశ్వాసాన్ని బలపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం ఎవరినైతే ఇష్టపడతామో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారితో ఉండాలని ఆశపడుతూ ఉంటాం. వారితో కొంత సమయాన్ని గడపాలని ఆశపడుతూ ఉంటాం. వారు చూపించే ప్రేమ ఆప్యాయతలను అనుభవించాలని ఆశపడుతూ ఉంటాం. కొన్నిసార్లు అది మనకు దొరకనప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాం, గాయపడుతూ ఉంటాం. అదే జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి పట్టణాల్లో. మనందరికీ తెలుసు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమించాడు అని. ఆ ఇశ్రాయేలు ప్రజలను దాస్య విముక్తి చేయడానికి, బానిసత్వము నుండి రక్షించడానికి దేవుడు మోషే ప్రవక్త ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలను ప్రవక్తల ద్వారా అంచెలంచెలుగా ఏ విధంగా కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడో మనందరికీ తెలుసు. ప్రియ సహోదరులారా, చెదరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చానని కూడా చాలాసార్లు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా 26:1-9 వరకు మనం చూసినట్లయితే, ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు ఈ లోకానికి బానిసలైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు దబ్బర దేవతలకు బానిసలైపోయారు. ఈ లోకములో రకరకాల దేవతలను దేవుళ్ళుగా భావిస్తూ, రకరకాల దేవుళ్లను ఆరాధిస్తూ, విగ్రహారాధనలు చేస్తూ ఉంటే దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. మీరు చేసింది మంచిది కాదు, ఇలా మీరు కొనసాగిస్తే శాపానికి గురి అవుతారు. మీ యొక్క పాపపు స్థితిని విడనాడి దేవుని యొక్క మార్గములో నడవండి అని ఇర్మియా ప్రవక్తను పంపించి బోధింపచేస్తాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు నచ్చలేదు. నీవు ఎవరూ మాకు బోధించడానికి అని ఆయన మీద తిరగబడి ఆయనను చంపడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గమనించని ప్రియ సహోదరులారా, దేవుడు ఎంతగా బాధపడి ఉంటాడో మనకి అక్కడ అర్థమవుతూ ఉంది. అందుకనే చాలాసార్లు దేవుడు బాధపడినట్లు, ఈ మానవ జాతిని సృష్టించినందుకు, ఇదిగో ఈ జాతి పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపించినందుకు బాధపడినట్లుగా, ఆకాశమా వినిడి, భూమియు ఆలకించుడి, నేను పెంచి పెద్ద చేసిన ఈ ప్రజలే నా మీద తిరగబడ్డారు అని బాధపడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఇలా ఉంచగా దేవుడు మరి ఒక సందర్భంలో యోనాను నినివే ప్రాంతానికి వెళ్ళమని పంపిస్తూ ఉంటాడు. యోనా కొన్నిసార్లు నిరాకరించిన చివరికి దేవుని యొక్క ఆజ్ఞానుసారం చిత్త ప్రకారం నినివే ప్రజల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ
ప్రజలకు బోధించాడు, మీరు చేస్తున్న వక్ర మార్గాలను విడనాడండి, ఈ యొక్క పాపపు స్థితిని విడనాడండి, ఈ విగ్రహారాధన విడనాడండి, ఈ అన్య దేవతలను విడనాడండి, సజీవుడైనటువంటి దేవుని ఆరాధించండి, మీరు క్షమించబడతారు అని నినివే ప్రజలకు యోనా బోధించాడు. దానికి ముందుగానే ప్రియ సహోదరులారా, దేవుడు నినివే ప్రజల మీద శిక్షను ప్రకటిస్తూ ఉంటాడు, మరణాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. నీవు వెళ్ళు, నీ మాటలు గనక వినకపోతే వారు తప్పకుండా మరణిస్తారు అని దేవుడు యోనాను పంపించినప్పుడు యోనా నినివే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పశ్చాత్తాపము గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క కరుణ గురించి బోధించినప్పుడు ప్రియ సహోదరులారా, వాక్యము సెలవిస్తుంది, నినివే ప్రజలు పశ్చాత్తాపపడి గోనె పట్టాలు ధరించి బూడిద రాసుకుని బోరున ఏడుస్తూ పశ్చాత్తాపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని క్షమాపణ అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రియ సహోదరులారా, వారు పొందబోయే మరణం నుండి తప్పించుకున్నారు, వారు పొందబోయే శిక్ష నుండి తప్పించుకున్నారు. ఇక్కడ చూడండి ప్రియ సహోదరులారా, తను సొంతంగా ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలేమో దేవుని యొక్క సేవకులను ధిక్కరించారు, ప్రవక్తలను ధిక్కరించారు, చివరికి దేవుని యొక్క స్వరాన్నే వాళ్ళు ధిక్కరించారు. కానీ ఇక్కడ నినివే ప్రజలు మాత్రం యోనా ఇచ్చినటువంటి ప్రవచనాన్ని స్వీకరించి పశ్చాత్తాపపడి వారి యొక్క మరణపు శిక్ష నుండి వారు విడుదల పొందుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మాటను ఆలకిస్తే రక్షించబడతావు, దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తే నీవు క్షమించబడతావు. కానీ ఆయనను ధిక్కరిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు ఆ శిక్ష అనేది, ఆ యొక్క పతనం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దైవ సేవకులను నిరాకరించకూడదు, దేవుని యొక్క ప్రవచనాలను నిరాకరించకూడదు, వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. దేవుని ప్రేమించినటువంటి వారికి అన్నీ మంచి జరుగుతాయి, దేవుని యొక్క చిత్తానుసారం జరిగే వారికి ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరుగుతాయని ఈనాటి పట్టణాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. చివరికి చూడండి ప్రియ సహోదరులారా, మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుడైనటువంటి ఆయన తన ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకంలోనికి వచ్చి ఒక పశువుల పాకలో ఒక సాధారణమైనటువంటి పేదవాడిగా జన్మించినటువంటి ఆయన ఈరోజు ఆ సొంత గ్రామంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఈయన ఎవరు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి, ఈ అద్భుత కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వడ్రంగి అయిన యోసేపు కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, వీళ్ళ సహోదరులు మన మధ్యలో లేరా అని చెప్పి హేళన చేస్తూ, కించపరుస్తూ, తక్కువ చేస్తూ ఆయన చేసినటువంటి బోధను తృణీకరిస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు పలుకుతున్నాడు, ప్రియ సహోదరులారా, ప్రవక్త తన స్వదేశములో, తన పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో తప్ప అన్ని చోట్ల గౌరవించబడతాడు, అన్ని చోట్ల ప్రేమించబడతాడు, అన్ని చోట్ల ఆహ్వానించబడతాడు అని. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అవమానము దైవ సేవకులకు, ఈ అవమానము ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే పరిస్థితిలో ఉంటూ ఉంది. కొన్నిసార్లు ప్రపంచమంతా మనల్ని దేవుళ్ళుగా భావించిన మన ఇంటిలో ఉన్నవాళ్ళు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మన ఊరిలో ఉన్నటువంటి వారు కావచ్చు, వాళ్ళు మనల్ని ఇంకా ఈయనే కదా, ఈయన మనకు తెలియదా, ఈయన బోధిస్తే మనం ఎందుకు వినాలి అనే ధోరణలో ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు. అయినా కూడా ప్రియ సహోదరులారా, అంగీకరించిన వారికి అంగీకరించినంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఉంటాయి. అందుకని చివరిలో వాక్యం సెలవిస్తూ ఉంది, వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి, వాళ్ళు ఆయనను గౌరవించలేదు కాబట్టి యేసు ప్రభు వాళ్ళ సొంత గ్రామంలో తప్ప అన్ని ప్రాంతాలలో అద్భుతాలు చేశాడు, అన్ని ప్రదేశాలలో ఆయన గొప్ప కార్యాలు చేశాడు. కానీ మరి తన సొంత ప్రజలే, తన గ్రామస్తులే, తన కుటుంబస్తులే ఆయనను అంగీకరించినటువంటి వాళ్ళు మాత్రము ఏమీ పొందుకోలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని వాక్కు ఎంతో శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్కును అంగీకరించినటువంటి వారు, దాని చిత్తానుసారం జీవించినటువంటి వారు, ఇది దేవుని స్వరము అని నమ్మి, దేవునికి స్వరముగా భావించి, దేవుని మాటగా భావించి దానిని విశ్వసించిన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, తన వాక్యాన్ని బోధించడానికి,
తన పరిచర్యను ముందుకు నడిపించడానికి దేవుడు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. అయోగ్యులు కావచ్చు, అభాగ్యులు కావచ్చు, అవినీతిపరులు కావచ్చు, లేకపోతే రకరకాల బలహీనులు కావచ్చు. కానీ ఒక్కసారి ఆయన ఎన్నుకున్న తర్వాత తన బిడ్డలుగా తన ఆత్మతో తన శక్తితో నింపుకుని తన యాజకులుగా ముందుకు నడిపించుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనుషులను చూసి మనం వాక్యాన్ని వింటే ఏమీ పొందుకోలేము. కానీ ఆ మనిషిలో ఉన్న దేవుని ఆత్మను చూసి, ఆ మనిషిలో ఉన్నటువంటి దేవుని ఎన్నికను చూసి, ఆ మనిషిలో ఉన్నటువంటి అభిషేకాన్ని చూసి వాక్యాన్ని వింటే తప్పకుండా ఆ వాక్యము మనందరి జీవితంలో ఫలిస్తూ ఉంది. కొన్నిసార్లు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనుషులు ఆ బోధిస్తున్నటువంటి వారిని రకరకాలు వర్ణిస్తూ ఉంటారు, రకరకాల విభేదాలు చూపిస్తూ ఉంటారు. కానీ గమనించండి ప్రియ సహోదరులారా, బోధించేవాళ్ళు ఒక పాత్ర మాత్రమే. దేవుడు ఆ పాత్రను వాడుకుంటున్నాడు మన కోసమే. కాబట్టి దానిని గ్రహించి గుర్తించినటువంటి వారు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సేవకులను తృణీకరించకూడదని, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి పాటించినటువంటి వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని ఈ పట్టణం ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యానుసారం జీవించే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీకే అవమానాలు ఎదురయ్యాయి, మీకే నిందలు ఎదురయ్యాయి. అయినా కూడా మీ ప్రజల పట్ల మీ ప్రేమను ఏమాత్రము కూడా తగ్గించుకొనక అనుక్షణము మీ బిడ్డల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. అవును తండ్రి, అయోగ్యులము, అవినీతి పరులము, బలహీనులము తండ్రి. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో మమ్మ దీవించండి. చాలా సమయాలలో మేము నిర్లక్ష్యం చేశాం ప్రభువా, అశ్రద్ధ చేశాం ప్రభువా. వాక్యం వినడానికి, మీ ఆలయానికి వెళ్ళడానికి, మేము స్తుతించి ఆరాధించడానికి అనేక సార్లు నిర్లక్ష్యం చేసి అవమానపరిచాం ప్రభువా. ఎక్కడ మీ సాక్షిగా నిలబడాలో అక్కడ నిలబడలేక అవమానపరిచే విధముగా మేము జీవించాము తండ్రి. మా పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఆసుపత్రిలో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ లేవలేని స్థితిలో ఉన్నారో, ఏ పడక మంచంలో ఉన్నారో ప్రభువా, ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడండి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న ఈ బిడ్డల రోగాలను తొలగించండి. ప్రతి నొప్పిని కూడా తొలగించండి. ప్రతి క్యాన్సర్ గడ్డలను, ప్రతి క్యాన్సర్ను, ప్రతి అన్ని రకాల ఇన్ఫెక్షన్లను, వైరస్లను, అన్ని రకాల గడ్డలను కరిగించమని, అన్ని రకాల వ్యాధుల నుండి విడుదల దయచేయమని, అన్ని రకాల గాయాల నుండి విడుదల దయచేయమని, అన్ని రకాల నొప్పుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఈ బిడ్డలందరూ కూడా మీ రక్తముతో కడిగి ప్రభు మీ శక్తితో ఈ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించండి. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభు. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వీరికి మంచి ఆయుధారోగ్యాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ పరిచర్యను ప్రపంచమంతటా కూడా ప్రకటించడానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తూ మమ్ము ప్రోత్సహిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రభువా. వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా, మరి ఈరోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. అనేకమైనటువంటి ఇంటర్వ్యూలకు, మరి ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలను దీవించండి. అనేకమైన వాహనాలు కొనాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలను తొలగించండి. సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఉద్యోగం లేనటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ప్రభు గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకునే ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా హేరాళముగా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, పునీత ఇగ్నేసియస్ ఉత్సవమును కొనియాడుచు మేము తెచ్చిన అర్పణలను నీకు ప్రియపడునుగాక. నీ పునీత తత్వమునకు జీవజలాశయమైన పరమరహస్యములు మమ్ము పవిత్రపరిచి సత్యములో స్థిరపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఓసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు సమర్పించండి. ఆ ప్రభు ముందు మోకరించే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ నడు పూజలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏ తలంపులతో వచ్చి ఉన్నారో, ఏ ఉద్దేశాలతో వచ్చి ఉన్నారో అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు టైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ
విజయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇవి మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణుడు చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజాబలలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారిని మీరే కాచి కాపాడమని, వారికి మంచి ఉద్యోగము, శాంతి, సమాధానము, సంతోషాన్ని దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్తులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగే యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత
నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినదని ప్రభువు నుడువుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియస్ గౌరవార్థం సంస్కరణ దినమున కృతజ్ఞతాభావముతో మేము సమర్పించు స్తుతి బలి మమ్ముని నిత్య వైభవమునకు నిరంతరము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుమో మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూసి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుమో మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు. ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో.
ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో.